అయ్యయ్యో! లైవ్ స్ట్రీమ్‌లో ఇన్ని తప్పులు చేస్తున్నారా? లైవ్ స్ట్రీమ్ అంటే బయటికెళ్తే ఎవరిని తీయాలా? ఎట్లానా? అనని చాలా భయపడ్డాను. ఓవ్వ! లైవ్ స్ట్రీమ్‌లో ఇదా వీళ్ళు చేసేది. అందుకా వాచ్ అవర్స్ పెరుగుతుంది వీళ్ళకి. ఒర్రె! నాకింత వడే తెలియలేదే. లైవ్ స్ట్రీమ్‌లో ఇలా చేస్తున్నారని వాచ్ టైమ్ ఇలా పెంచుతున్నారు. 300, 400, 1300, 1500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాచ్ అవర్స్ ఎలా వస్తున్నాయా? అసలుకి వీళ్ళు వ్యూ ఎలా వస్తున్నాయా అని అర్థం అర్థం కాలే ఇంతవటికి నాకసలకి. ఇప్పుడు తెలిసింది. అమ్మ! ఈ పాయింట్ మనం పట్టుకోవాల్సిందే. అమ్మా! అందుకనేనా వీళ్ళకి మానిటైజేషన్ అవుతుంది. అందుకనేనా? అవ్వ! మనకి తెలీదు అసలకి దేవుడా! ఇలా కూడా చేస్తున్నారు అసలకి. వాచ్ టైమ్ పెంచడానికి లైవ్ స్ట్రీమ్ అని ఆన్ చేసి, లైవ్ స్ట్రీమ్‌లో మనమందరం పిచ్చోళ్ళలా కనెక్ట్ అయితే, వాళ్ళు ఇలా చేస్తున్నారా? ఒవ్వ! లైవ్ స్ట్రీమ్ ఎలా పెంచుకోవాలా? సో గైస్ మీకేంది అర్థం కావటం లేదా? నేను చెప్తాను వినండి. యూట్యూబ్‌లో వాచ్ టైమ్ పెంచడానికి లైవ్ స్ట్రీమ్ చేయండి. ఇంతమంది కనెక్ట్ అయితే మీకు బూస్ట్ అవుతాయి వాచ్ టైమ్ అంటారు. లైవ్ స్ట్రీమ్‌లో ఏం పెట్టాలి? ఏం చూపించాలి జనాలకి? మనం బయటికెళ్తే ఎవరి ఫోటోస్ వచ్చినా వాళ్ళు ఒప్పుకోరు. సో, ఇది ఏదైనా ఒక వీడియో తీసినా కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఏంది మమ్మల్ని వీడియో తీస్తున్నాను కొట్టడానికొస్తారు. ఇలా కొట్టేస్తారు. అయ్యో! వీళ్ళేంది మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారని మేము భయపెడతాము. అయ్యో! ఏదైనా కేసేద్దా అని మన అమ్మ, నాన్న భయపడతారు. మరి ఇదంతా తంటాలెందుకులే అని లైవ్ స్ట్రీమ్‌కి ఒక టిక్ తీసుకొచ్చాను. లైవ్ స్ట్రీమ్ చేసుకోండి, వ్యూస్ పెంచుకోండి, వాచ్ టైమ్ పెంచుకోండి. ఎన్ని అవర్స్ అయినా పర్లేదు. జస్ట్ ఒక ఫోన్ ఉంటే చాలు మన లైవ్ స్ట్రీమ్‌లో అన్నీ చేసుకోవచ్చు. ఎలానో చూపించమంటారా? లెట్స్ వాచ్ అండ్ ఓకే గో. ఇప్పుడు లైవ్ స్ట్రీమ్‌లోకి వెళ్ళిపోదాం మనం. టర్న్ ఆఫ్ ఇగ్నిషియో అని చేసేసాను. స్విచ్ అకౌంట్, స్విచ్ అకౌంట్, స్విచ్ అకౌంట్. ఓకే, ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ ఎలానో చూస్తాను. లైవ్ ఎస్ లైవ్ ఇలానా లైవ్ చేసేది. అమ్మ! నేను దీనికి ఏదో ఒకటి పెట్టాల్సిందే. ఏం ఫోటో పెడతాం మీకు నచ్చినది? నేను టైటిల్ మాత్రం ఏం పెడతా? టిక్, లైవ్ స్ట్రీమ్ టిక్, లైవ్ స్ట్రీమ్ టిక్. అమ్మమ్మమ్మమ్మమ్మ! లైవ్ స్ట్రీమ్ టిక్కా? అర్రే లైవ్ స్ట్రీమ్ టిక్ ఏంటి? ఒకసారి పిచ్చి మొహం దానా లైవ్ స్ట్రీమ్ టిక్ ఏంటి అని అనుకోవద్దు జనాలు. ప్లీజ్ జస్ట్ కూల్. పబ్లికా? అప్పుడే పబ్లిక్ ఎందుకు అన్లిస్టెడ్ పెడతాను. నాకు చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే సెట్టింగ్స్ ఇంకా చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అట్లా పెట్టుకో. స్క్రీన్ కాస్ట్ ఓకే. స్క్రీన్ కాస్ట్ అంటే మన ఫేస్ కనిపించకుండా ఉండేవాళ్ళు స్క్రీన్ కాస్ట్ ఆన్ చేసుకున్నారనుకో మన ఫోన్లో చూపించవచ్చు. షెడ్యూల్ ఫర్ లేటర్ అంటే తర్వాత షెడ్యూల్ చేయాలనుకోండి. ఈ టైం కాదు ఆ టైం అనుకోండి అట్లా పెట్టుకోవాలన్నమాట. ఓకే, అన్నీ సెలెక్ట్ ఆడియన్స్. నో, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. థంబ్నెయిల్ ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. టైటిల్ చూడగానే అదిరిపోయేటట్టు ఉండాలి. నెక్స్ట్ గోవా స్క్రీన్ కాస్ట్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. స్క్రీన్ కాస్ట్ అంటే ఎందుకు ఆన్ చేసుకోవాలి మన ఫోటో కనిపించకుండా. నెక్స్ట్ అని కొడదాం. నెక్స్ట్ అని కొడదాం. స్టార్ట్ నౌ రికార్డింగ్. ఎస్ ఓకే. ఓకే గో లైవ్. గో లైవ్ స్టార్ట్ నౌ వచ్చేసింది. గో లైవ్ కూడా వచ్చేసింది. ఎస్ 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 ఎస్. ఇప్పుడు ఏం చేస్తున్నారో జనాలు చూద్దాము. స్క్రీన్ అంటే లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసి ఏం చేస్తున్నారు. ఓకే, ఎవరు కనెక్ట్ అయ్యారు మన దాంట్లో? అరే ఓ, ఎవరు కనెక్ట్ అవ్వలేదా? ఓకే, లైవ్ స్ట్రీమ్లోకి వెళ్దాం. ఓకేనా? ఓకే, లైవ్ స్ట్రీమ్ ఎక్కడ మంది? ఇప్పుడు ఇలా కనెక్ట్ అయ్యాం కదా. లైవ్ స్ట్రీమ్ యూట్యూబ్ టచ్ అవ్వవే. ఓకే, లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసినాక చూసారా నేను లైవ్ స్ట్రీమ్లో ఉన్నాను, మీకు కనిపిస్తున్నాను. లైవ్ స్ట్రీమ్ ఆన్లో ఉన్నట్టంటే ఇదిగో ఇక్కడ రెడ్ లైట్ నా ఫోటో కానీ వస్తుందా. ఇప్పుడు నేను లైవ్ స్ట్రీమ్లోకి వచ్చేసాను కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నా? యూట్యూబ్ ఆన్ చేస్తున్నా. ఆన్ అవ్వు. ఎస్ 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 ఆన్ అయింది.
లైవ్ స్ట్రీమ్లో లైవ్ స్ట్రీమ్లో నేను యూట్యూబ్లో ఆన్ అయ్యే కదా, నేను నాయే చూస్తాను, జనాలు కూడా అయ్యే చూస్తారు. ఇలా 1 అవర్ పెట్టేసేస్తాను, ఇలా 1 అవర్ పెట్టేస్తాను. ఇలా 1 అవర్ పెట్టేసేస్తాను. జనాలు అయ్యే చూస్తారు. నేను నా ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తాను ఇది కనెక్ట్ అవ్వండి అని. అవి రన్ అవుతా ఉంటే వ్యూస్ పెరుగుతది, వాచ్ టైం పెరిగిద్ది. సో ఫ్రెండ్స్, చూసారు కదా లైవ్ స్ట్రీమ్‌కి టిక్ ఏంటో. ఇలా గనక మీరు గనక లైవ్ స్ట్రీమ్ చేశారనుకోండి, స్క్రీన్ కాస్ట్ ఆన్ చేసుకొని నీ ఫ్రెండ్స్‌కి ముందలుగానే అప్డేట్ ఇచ్చి, థంబ్‌నెయిల్ మంచిగా పెట్టి, టైటిల్ ఫుల్‌గా పెట్టేసి, డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అయన్నీ పెట్టేసి, మీ వీడియోస్ని మీరే ఆన్ చేసుకొని చూసేసేయండి. లైవ్ స్ట్రీమ్లో ఉన్నట్టుంటుంది, వాచ్ అవర్స్ పెరుగుతాయి, వ్యూస్ పెరుగుతాయి మీ వీడియోస్కి. టిక్ బాగుందా? మీకు కనుక ఇలాంటి టిక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోతే గుద్దుతాను, అసలు గుద్దుతా. నో, ఓకే, ఫీల్ అయితే సారీనే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా వీడియో నచ్చితే ఇలాంటి టిప్స్ కోసం ఇంకా మరిన్ని కావాలి అంటే నా దగ్గర చాలా చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు మీకు అవైలబిలిటీలో ఉంటాను. సో థ్యాంక్ యూ. ఈ చిన్న బాక్స్లో నా ఫోటో కనిపించకపోతే ఇలా కనిపిస్తాను. సరే, థ్యాంక్ యూ సో మచ్.